అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పచ్చి అబద్ధాలు ఆడటంలో సిగ్గే లేదు. అసలు సాక్షి అనేది జర్నలిజం మర్చిపోయింది. అందులో ముఖ్యంగా ఈశ్వర్ లాంటి వాడు ఎప్పటికప్పుడు అబద్ధాలు చెప్పించడంలోనూ అబద్ధాలు ఆడించడంలోనూ అతన్ని మించినటువంటి వ్యక్తి లేడు. ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం 5 ఏళ్ల టెన్యూర్లో 31 లక్షల ఉద్యోగాలు వచ్చినాయంట ఆంధ్రప్రదేశ్లో. అట్లాగే ఇంకా అత్యంత హాస్యాస్పదమైన విషయం ఏంటి తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడంట, ప్రభుత్వ ఉద్యోగాలు. ఇది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు. ఎందుకంటే ఈ మధ్య ఆయనకి శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ పోస్ట్ ఇస్తామని వీళ్ళు ప్రతిపాదించారు. అందువల్ల మనోడు అంటే ఏమంటారంటే అర్ధనగ్నంగా కూడా కాదు, పూర్తి నగ్నంగా అబద్ధాలు ఆడటం మొదలుపెట్టేశాడు. సరే, ఒకసారి ఆ సాక్షిలో జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు చేసేటువంటి భజన ఒకసారి మనం చూద్దాం. చూసిన తర్వాత ఆ వీడియో మీద మనం పూర్తిగా మాట్లాడదాం. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకసారి చూడండి, ఇంకా మామూలుగా ఉండదు మనోడు చేసేటువంటి భజన, చిన్నా చితగ్గా ఉండదు. మన ఈశ్వర్ గారు చిడతలు వాయిస్తుంటాడు, మధ్యలో అంట బూస్ట్ ఎక్కిస్తూ ఉంటాడు అనమాట. ఇంకా వీళ్ళు చెలరేగిపోతుంటారు. సరే, మనోడు మాట్లాడిన తర్వాత వీడియో కౌంటర్ ఇద్దాం, ఒకసారి చూడండి. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో సింగిల్ స్ట్రోక్లో సార్ 1,30,000 ఉద్యోగాలు, సచివాలయం ఉద్యోగాలు ఇస్తే ఒక ఆరోపణ లేదు ఈ రాష్ట్రంలో. అది కాకుండా మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు 2,13,000 ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరిగింది సార్ గత ప్రభుత్వంలో. కానీ చాలామంది తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరిగింది 18,000 సార్. 14-19 మధ్యలో 18,000 జరిగితే 19-24 మధ్యలో ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరిగింది 2,13,642 ఉద్యోగాలు. అవి కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చింది 45,871 సార్. అది అవుట్సోర్సింగ్లో 3,71,787 ఉద్యోగాలు. మొత్తం ప్రభుత్వానికి సంబంధించి 6,31,310 ఉద్యోగాలు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఇస్తే, ఇవి కాకుండా ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈలో 3,94,000 కంపెనీలు, మేజర్ ఇండస్ట్రీస్ వచ్చి 1,02,000 కంపెనీలు వస్తే 24,68,000 ఉద్యోగాలు టోటల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి మొత్తం గవర్నమెంట్తో కలిపితే వాలంటీర్లో కలిపితే 30,99,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో వచ్చినాయి సార్. మేము అడుగుతా ఉన్నాం, ప్రైవేట్ ఉద్యోగాల్లో కానీ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ పారదర్శకత పాటించి ఎక్కడ ఒక మచ్చ లేకుండా 5 ఏళ్ళు మేము నడిపాము సార్. ఈ విషయంలో ఇంకొకటి మర్చిపోతున్నాం మనం. 75% ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా స్థానికులకి ఇవ్వాలని జీవో ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో. చూశారు కదా, 31 లక్షల ఉద్యోగాలు పారదర్శకంగా ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. నేనేమంటున్నానంటే, అన్న ఎమ్మెల్సీ మాధవరావు గారు, మీరు ప్లేస్ మీరు చెప్పండి, సాక్షి స్టూడియో వదిలేసేయండి, ప్లేస్ మీరు చెప్పండి, నేను వస్తా, కూర్చుందాం, మాట్లాడదాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ క్లారిటీ ఇద్దాం. ఎందుకంటే 31 లక్షల ఉద్యోగాలు జనరేట్ చేసినటువంటి నాయకుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లకు పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నిజంగా మీరు చెప్పుకోలేకపోయారు. ఎందుకంటే భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే చెమటలు కారిస్తాం, వ్యక్తిగత హననానికి పాల్పడిన మిమ్మల్ని నడి రోడ్డు మీద బట్టలోడి చూపిస్తామని అంటుంటే అతి పెద్ద సైన్యంగా ఉందని మీకు మీరే భజన చేసుకొని అత్యంత పెద్ద సోషల్ మీడియా సైన్యాన్ని రిక్రూట్మెంట్ చేసుకొని పచ్చి బూతులతోటి ప్రత్యర్థి పార్టీ వాళ్ళని చీల్చి చెండాడారు. ఇది వాస్తవేగా. పచ్చి బూతులు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే ఒక సినిమా యాంకర్, సినిమా ఆర్టిస్ట్ కావచ్చు, లేకపోతే ఒక యాంకర్ కావచ్చు, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడినా లేకపోతే ప్రతిపక్ష పార్టీని పొగిడినా మీ సోషల్ మీడియా మొత్తం వాళ్ళ మీద దాడి చేస్తుంది, వాళ్ళని వ్యక్తిగత హననానికి పాల్పడుతుంది. మరి ఈ సోషల్ మీడియా అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి 31 లక్షల ఉద్యోగాల్ని క్రియేట్ చేస్తే ఏ చోట్ల ఎక్కడెక్కడ ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయింది అని మనం డప్పు కొట్టుకుంటే ఈరోజు 11 సీట్లు కాకుండా కనీసం ఇంకొక 60-70 సీట్లు పెరిగాయి కదా. ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఎందుకు మీరు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తారని యువత చేతిలో సాక్షి క్యాలెండర్ పెట్టారని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఓడించినట్టు ఓడించారు? ఇవన్నీ కూడా మాట్లాడాలి. కేవలం మీరు ఆ సాక్షిలోకి వెళ్ళి మీరు మాట్లాడుతుంటే ఆ ఈశ్వర్ గారు భజన కొడతా ఉంటాడు, అని వయాగ్రా టాబ్లెట్ వేసినాడు కానీ అరిపిస్తున్నట్టు అరుస్తూ ఉంటాడు. అక్కడ ఏం లేవు.
ఉన్న వాస్తవం. సచివాలయం ఉద్యోగాలు మీరు రిక్వైర్మెంట్ చేసిన మాట వాస్తవమే. ఈ ఉద్యోగాల వెనకాల ఎన్ని అవకతవకలు జరిగాయో, ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఎవరైనా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయడానికి ఇష్టం లేక అప్పుడు గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి దానికి సంబంధించినటువంటి లీకేజీలు కానీ బయటపడ్డా దాని మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడా కూడా అవినీతి జరిగిందని ఒప్పుకోలే. నిన్న గ్రూప్ 1 మూల్యాంకనలో ప్రైవేట్ పరంగా చేశారు, హైలాండ్లోకి వెళ్ళాయి. అనేకమైన నివేదికలు రాష్ట్ర వ్యాప్తం దాటి దేశంలో కూడా నేషనల్ మీడియాలో కూడా కోడై కూస్తుంటే వైసీపీకి సిగ్గు లేకుండా నిన్నెవరో జంజీ పోరాటంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక ఆశా నెహా బ్రోనా ఏదో పేరు పెట్టారు, ఆశా నెహ్రానో ఏదో పేరు పెట్టారు. ఆమెకు వీళ్ళు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఇచ్చారంట. నాకు అర్థం కావట్లా. మీకు అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి లీకేజ్ జరిగింది అనేది ఆయన ఒప్పుకున్నారు, పరీక్ష రద్దు చేశారు. ఆల్రెడీ దాని మీద ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కానీ ఇక్కడ డిఎస్సిలో అక్రమాలు జరిగాయని కానీ, పేపర్ లీకేజ్ అయింది కానీ, లేకపోతే అవకతవకలతో అనర్హులకు పోస్టులు ఇచ్చారు కానీ న్యాయస్థానం ఎక్కడ వాళ్ళకి తీర్పు ఇవ్వాలా. అలాగే లోకేష్ కానీ ప్రభుత్వం కానీ ఒప్పుకోవాలా. కానీ ఒప్పుకునే విధంగా మీ దగ్గర ఉన్న ఆధారాలు లేవు. మీరు అసెంబ్లీకి వచ్చి చర్చ పెట్టమంటే పారిపోతారు. శాసన మండలిలో లంచ్ మోషన్ టైంలో ఎప్పుడో ముక్కు తుడుపుగా ఇచ్చి లేదు వాయిదా వేశారు, ప్రభుత్వం చర్చ పట్టుకోవడానికి ఇబ్బంది పడుతుందని చెబుతారు. లేదు న్యాయస్థానంలో ఫైట్ చేస్తున్న వాళ్ళకి మీరు సపోర్ట్ ఇచ్చి వాళ్ళ న్యాయస్థానంలో గెలిచేలా చేస్తారంటే అది జరగదు. ఎందుకంటే డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు జరగలేదు. రేపు గ్రూప్ 1 అవకతవకలు బయటకు వస్తాయి. సరే, ఇప్పుడు నా టాపిక్ పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈయన మాధవరావు గారిని, తూమాటి మాధవరావు గారిని నేను ఏమడుతున్నానంటే ఈయన ఏమంటున్నాడు 6 లక్షల ఉద్యోగాలు అన్నాడు. సరే, 1,30,000 సచివాలయం ఉద్యోగస్తులు, ఇంకేమున్నాయి చెప్పండి అని అంటే 2 లక్షలు వాలంటరీ ఉద్యోగాలు. అవి కూడా ఉద్యోగాలు 5,000 రూపాయలు జీతాలు ఇచ్చేవాటిని అవి కూడా ప్రభుత్వ ఉద్యోగాల కింద జమగట్టినటువంటి మహానుభావులు వీళ్ళు. ఇక ఇంకొంతమంది పేర్లు చెప్పారు. ఆ కొంతమందిలో ఇంకెవరయ్యానంటే రేషన్ షాపుల్లో అప్పట్లో రేషన్కి డోర్ డెలివరీ చేసేటువంటి వాహన డైరెక్టర్లు, అంటే వాహన డ్రైవర్లు, వీళ్ళను కూడా ప్రభుత్వ ఉద్యోగాల కింద జమగట్టాడు. ఇంకా మందు షాపుల్లో పనిచేసేటువంటి కుర్రాళ్ళు, వీళ్ళను కూడా ప్రభుత్వ ఉద్యోగాల కింద జమగట్టాడు. సిగ్గనిపించట్లేదా మాధవరావు? ఈ ప్రభుత్వ ఉద్యోగాల అసలు ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులేనా ఇవి? ప్రైవేటు వాళ్ళు చేయాల్సిన పనులు ప్రభుత్వం చేసి ప్రభుత్వ ఉద్యోగాల కింద వాటిని క్రియేట్ చేసి ప్రజలకు చూపిస్తారా మీరు? ఈ ప్రభుత్వ ఉద్యోగాలని చెప్తారా? సిగ్గుండాల్సిన పని ఉండాలి మీకు. ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఈ సాక్షిలో కాబట్టి మీరు చలామణి అవుతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కాబట్టి మిమ్మల్ని రన్ చేయగలుగుతున్నారు. కానీ ఇంకొక రాష్ట్రంలో అయితే మిమ్మల్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో పడేస్తారు. పొట్టగోస్తే అబద్ధాలే. అక్క నిజం కూడా లేనటువంటి ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక అది తీసేయండి. ప్రైవేట్ సెక్టర్లో చిన్నా చిత్తగా ఎంఎస్ఎంఈలో 3 లక్షల ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయా? ఎక్కడెక్కడ వచ్చాయ్యా? ఎక్కడ జగన్ హయాంలో పెట్టినటువంటి ఇండస్ట్రీలు చూపించు. ఎన్ని 20 అతను చెప్తున్నాడు దాదాపుగా 25 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేస్తుందంట ప్రైవేటు దాంట్లో. ఎంత పచ్చి అబద్ధాలు చెప్తారంటే ఎంత దారుణం అంటే 24.7 అంటే 24,70,000 ఉద్యోగాల్ని ఆంధ్రప్రదేశ్లో యువతకి ప్రైవేట్ సెక్టర్ నుంచి కల్పించాడు జగన్మోహన్ రెడ్డి 5 టెన్యూర్లో. ఇండస్ట్రీలు ఏవి? పలాని పేర్లు చెప్పాను, ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి ఇండస్ట్రీలు. అలాగే భారీ అంటే లక్ష భారీ పరిశ్రమలు వచ్చినాయి అంట. ఏది మన గ్లోబల్ సమ్మిట్ అని విశాఖపట్నంలో ఒక సమ్మిట్ నిర్వహించారు. ఎదవలు అంతా అద్దె కోట్లు వేసుకున్నటువంటి వాడు ఒక్కొక్కడు 500 కోట్లు, 1000 కోట్లు, 1800 కోట్లు పెట్టుబడి పెడతానన్నాడు. చివరికి ఏమైంది? అక్కడ 10 లక్షల కోట్లు సమ్మిట్ జరిగితే 10 పైసలు కూడా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి రాల. అలాంటిది 24 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని ఏ ధైర్యంతో చెబుతున్నావయ్యా? ఎంత అబద్ధం చెప్తున్నావయ్యా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి? 24.7 లక్షలు అన్నావు. కనీసం అందులో సగం ఉద్యోగాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కనీసం 40 నుంచి 50 సీట్లతో గెలిచేవాడు. ఉద్యోగాలు లేక, రాజధాని లేక, అభివృద్ధి లేక రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కుక్కలు కొట్టినట్టు కొట్టి ఓడిపుచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఊరికి సాక్షిలో కూర్చొని సొల్లు మాట్లాడటం కాదు. అది మీకు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారంగా మారిపోయింది. చివరికి జర్నలిజం ముసుగులో ఒక పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫారంగా మార్చినటువంటి మహానుభావులు మీరు. ఎలా అడుగుతున్నా ఈశ్వర్, కడుపుకు అన్నం తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా? వాడేదో పిచ్చి బట్టి వాగుతుంటే నువ్వు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నావా? 24 లక్షల ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేశారా మీరు? 24 లక్షలు
ప్రైవేట్ సెక్టర్లో క్రియేట్ చేశారా? మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 24 లక్షల్లో 50% వచ్చినా మీరు ప్రూవ్ చేయగలిగితే మేము మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. బహిరంగంగా సవాల్ చేస్తున్నా, రమ్మని ఎవరు నేను సవాల్ స్వీకరించమను. పిచ్చి మాటలు, పిచ్చి కూతలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా? 31 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారా మీరు? అసలు జంజీ మొహమేనా అది? మొత్తం గంజాయి మొహాలు అవి. గంజాయి అమ్ముకునే వాళ్ళందరూ జంజీగాల్లో ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సాక్షిలో వేసుకున్నటువంటి డప్పు కొట్టుకునే ఛానల్, జగన్మోహన్ రెడ్డికి భజన చేసే ఛానల్. ఈశ్వర్ జర్నలిస్ట్ అనేటువంటి వాడిలో జర్నలిజాన్ని చంపుకొని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేస్తున్నాడు అనేది వాస్తవ విషయం.